వారెవరనగా యోగ్యమైన మనస్సుతో, యోగ్యమైన మంచి మనసుతో వాక్యమిని. హ్మ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవుడి ఈ మాటతో చాలాసేపు పగలు మేము చాలాసేపు ఈ వాక్యాన్ని ధ్యానించాం. చాలాసేపు జ్ఞానించు. ఇప్పుడు అంత జ్ఞానంతో కావదు. ఒక మాట జ్ఞాపకం తెస్తాను. ఇక్కడ ఉన్న మాటలో చాలా అర్థం ఉంది. ఏముందో చెప్పండి ఒకసారి అందరు కూడా. అసలు ఏంటంటే చెప్పండి, మంచి నేల. ఏం చెప్పండి అందరూ. మొత్తం ఎన్ని నేలలు ఉన్నాయి అక్కడ? 4. ఎన్ని ఉన్నాయి చెప్పండి అక్కడ? 4 భూములు కనపడుతున్నాయి అక్కడ. 4 స్థలాలు కనపడుతున్నాయి. మొదటి స్థలం ఏంటి? త్రోవ పక్కన. రెండో స్థలం ఏంటి చెప్పండి? రాతి నేల. మూడో స్థలము ముళ్ళ పొద. 4వది ఏంటి చెప్పండి? మంచి నేల. యేసు ప్రభు వారు బైబిల్ అంతా రాంచింది ఎందుకు తెలుసండి? నిన్ను మంచోని చేయటానికి. ఏం చేయటానికి? నువ్వు మంచోడిగా బ్రతకాలి, మంచిగా బ్రతకాలి అనేది ఈ బైబిల్ అంతా నీకు బోధిస్తుంది. ఈరోజు చాలామంది కూడా దేవుని కొరకు బ్రతకలేని వారు చాలామంది కనబడుతున్నారు. ఎందుకంటే లోకములో మంచితనం సంపాదించుకునే మంచితనం కాదండి. అర్థమైందండి? ఈ మోగుల్లో ప్రతి నెల అర్థమైందండి, ఎదరండ్లకి మా మందిరం గారు పిలిపించి వాళ్ళకి ఎంతని ఆర్థిక సహాయం చేశానంటే ఊరంతా నన్ను మంచోడు అంటారు. ఈ మంచితనాలు కాదు. క్రిస్మస్ వచ్చిందనుకోండి, ఇలా చూడండి, అర్థమైందండి, అనేకులకి వస్త్రాలు పంచితే ఇది మంచితనం అనుకుంటారు. ఈ మంచితనం కాదు ఇక్కడ రాయబడిన మంచితనం. అమ్మా, నీవి భూమి మీద అన్నదానములు వస్త్రదానములు చేస్తే పేరు కలిగే ఆ పేరుని బట్టి మంచితనం కాదండి. ఇక్కడ దేవుడు చెప్తున్నది ఏంటంటే నీ హృదయం చాలా మంచిగా ఉండాలి. మంచిగా అంటే అర్థం ఏంటంటే, ఇలా చూడమ్మా, ఇలా చూడ, జాగ్రత్తగా ఉండాలి. యోగ్యమైన మంచి మనసు దేవుడు కోరుకున్నాడు. ఈ రాత్రి చెత్త చెదారం పడేసి, అర్థమైందని చాలా చిరాకు చేసిన అటువంటి నేల మంచి నేల అని అంటారా? ఎవరన్నా అంటారా? అమ్మా, 1, 2 అక్కడ పోసేస్తున్నారండి. అబ్బాయి నేను అక్కడికి వెళ్ళి పడుకుంటాను, అక్కడికి వెళ్ళి ఉంటానని అంటావు నువ్వు. ఛీ, అది ఎందుకు మంచి నేల అవుతుందిరా? చెత్త చెదారం పెంట వేసే స్థలం ఎందుకు మంచి నేల అవుతుంది? నా దేవుడి రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. లోకంలో పనికిరాని చెత్త అంతా నీ హృదయంలో పెట్టుకుంటే అది మంచి హృదయం అవ్వదు దేవుని దృష్టిలో. నీ సహోదరుడు బాగుపడుతుంటే వార్తలైపోతున్నది ఎలాగవుతుంది? మంచిది అవుతుంది నీ హృదయం. నీ ఇంటి పక్కన ఉన్న వాళ్ళు ఎదుగుతుంటే వార్తలైపోతున్నావు, నీ హృదయం ఎలా మంచి హృదయం అవుతుంది? పగలో ప్రతికారాల కక్షలన్నీ నీ హృదయంలో పెట్టుకుంటే అది మంచి హృదయం ఎలా అవుతుంది? దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అవన్నీ తీసేసుకోవాలి బిడ్డ. చాలాసార్లు మనం ఏం ప్రార్థన చేస్తాం? మనకు అలవాటు అయిపోయింది. చెప్పండి, తీసే ప్రభా, తీసే ప్రభా. ప్రభుకు పని చెప్పగో, నువ్వేం చేసి చెప్పండి, ఇది నేను తీసేసుకుంటాను. ఆమె ఇంట్లో ప్రతిరోజు చీపురేసి తుడతారా లేదా? అప్పుడు ఏమంటారు? యేసయ్య వచ్చి తుడిచేయనని అంటారా? చెప్పండి. ఇంట్లోకి అమ్మలా చూడండి, ఇంట్లోకి ఏదైనా తేలు వచ్చిందనుకోండి, జర్రు వచ్చిందనుకోండి, పాము వచ్చిందనుకోండి, ఎంత బాగా వచ్చేవారు ఆమె పక్కలో పడుకు అంటారా? చంపి బయటికి పడేస్తారు. చంపి బయటికి పడేస్తారు. కొలసలు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో స్పష్టంగా ఉంది 5వ వచనంలో. మనం చంపి మన హృదయంలో పనికిరాని అన్నీ చాలా ఉన్నాయి. అన్నీ చంపి బయట పడవలసినవి చాలా ఉన్నాయి. 7 రోజుల ఉపవాస ప్రార్థనలు ఒకటే దేవుడు మనలో కోరుతున్నాడు. దేవునికి ఇష్టం లేని ఏవైతే నీ హృదయంలోకి వచ్చినాయి వాటిని చంపి పారవేయాలి. హల్లెలూయా. అప్పుడు యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. ఎవరు వస్తారు? యేసయ్య నీ హృదయంలోకి వస్తాడు. సహోదరి సహోదరుడా, 7 రోజుల ఉపవాస ప్రార్థనలు దేవుడు నాకు పెట్టిన భారం ఏంటి తెలుసండి? ఈ రోజుకి దేవుని ఎదుట మన హృదయం సరిగా లేదు. అమ్మా, ఆ రాత్రి సంతకాడ
తెల్లారి గట్ల మొత్తం చెప్పండి వరద వచ్చి మొత్తం కొట్టుకెళ్ళిపోద్దని వాళ్ళు ఊహించారా? అనుకున్నారా? ఆ రాత్రి పక్కన పడుకున్న కూతురు తెల్లారితే ఆ వరదలో కొట్టుకుపోద్దని ఆలోచించిందా? పక్కన పడుకున్న భర్త కొట్టుకుపోతాడని ఆలోచించిందా? చూశారు కదండి. వార్తలు చూస్తుంటే నాకు నిజంగా ఈ ఉపవాస ప్రార్థనలో చాలా ప్రార్థన చేశాం. కళ్ళెదుట కొట్టుకుపోయారండి చాలా మంది. కళ్ళెదుట వాళ్ళు సంపాదించిన ఆస్తి కొట్టుకుపోయింది. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదివితే కనుక అక్కడ రాయబడిన మాట మనకు కనబడుతుంది. ఈ లోకం ఏది మనకు శాశ్వతమైనది కాదండి. ఇదంతా లయమైపోయేదే. ఏమైపోయేది చెప్పండి? ఈ పంచభూతములు ఇవన్నీ కూడా లయమైపోతాయి. ఎప్పుడు వచ్చినప్పుడు దేవుని రాకడ వచ్చినప్పుడు ఇవన్నీ కూడా ఏమైపోతాయంటే చెప్పండి? ఆయన రాకడ దినాలు దగ్గరగా ఉన్నాయని ఎంత సూచిస్తున్నాయి. చదవండి, త్వరగా చదవడం వచ్చిన. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహాధనితో గతించిపోవును, పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీదున్న కృత్యములన్నీ కాలిపోవును, ఇవన్నీ లయమైపోవును. గనుక ఆకాశములు రగులుకొని పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోతాయంట. లయమైపోతాయి, కరిగిపోతాయి. చదువమ్మా. దేవుని దినము రాకడ కొరకు కనిపెడుచు దానిని ఆశతో ఉపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెనని పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా రాయించిన మాట ఇది. ఆలోచించి భూమి మీద నీ కూడా వచ్చేది ఏముందో ఒకసారి చెప్పు. ఎందుకు నీ హృదయంలో దేవుడు రాకుండా, పరిశుద్ధాత్మ నీ హృదయంలో రాకుండా చెప్పండి? మోసంతో సంపాదించే సంపాదన ఈ భూమి మీద ఏదన్నా నీ కూడా వస్తుందా? చెప్పు ఒకసారి. దిగంబరగా వచ్చాము, దిగంబరికి వెళ్ళిపోతాం. కనీసం నీ కూడా ఇలా చూడండి ఒకసారి, కట్టుకున్న బట్టలన్నా వస్తాయా? పూసుకు పుల్లో కూడా తీసుకెళ్ళాము ఇక్కడి నుంచి. ఎందుకంటే మనకి పగలు క్రతికరాలు. దయచేసి నేను చేతులు 2 జోడించి చెప్తున్నాను. బ్రతికిన కాలం అంతా మన జీవితంలో అమ్మా యేసయ్య ఆత్మ కలిగి బ్రతుకుతాం. ఏ ఆత్మ కలిగి? యేసయ్య ఆత్మ. ఏం ఆత్మ కలిగి బ్రతుకుతాం? యేసయ్య ఆత్మ కలిగి మనం బ్రతుకుతాం. ఇంకొద్దండి పగలు, ఈ కక్షలు, ప్రతీకారాలు. హృదయం మంచి నేలైతే మంచి మనసు అవుతుందండి. అప్పుడు వాక్యం వచ్చి లోపలికి వచ్చి ఫలిస్తుంది. ఆ వాక్యం వచ్చి లోపల పనిచేసినప్పుడు పరిశుద్ధాత్ముడు ప్రవేశిస్తాడు. పరిశుద్ధాత్ముడు ప్రవేశించగానే ఆత్మ ఫలాన్ని నీలో ప్రారంభమవుతాయి. అందరిని ప్రేమించటం ప్రారంభిస్తాం, అందరితో సంతోషంగా ఉండటం ప్రారంభిస్తాం, అందరితో సమాధానంగా ఉండటం ప్రారంభిస్తాం. దేవుని ఆత్మ ఫలాలు దీర్ఘశాంతం, దయాలత్వం, ఇదిగో మంచితనము, ఆశానిగ్రహం, ఇవన్నీ నీలో అవలంబిస్తాయి. ఈ 7 రోజులు ఉపవాస ప్రార్థనలో దేవుడిని నువ్వు వేడుకునేది ఏంటి తెలుసా? అది చూడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అమ్మా, దేవుడు నీలో కోరుకునేది అది. ఆలోచించండి ఒకసారి. దేవుడు రాకడ చాలా దగ్గరగా ఉంది. ఈ రాత్రి హఠాత్తుగా దేవుని రాకడ వస్తే నీ పిల్లలు ఎత్తపడతారా? నీ భర్త ఎత్తపడతారా? అసలు దేవుని రాకడ ఇప్పుడు వస్తే నువ్వు ఎత్తబడే ఆ మంచి హృదయం నీలో ఉందా? నీలో ఉందా? ఆ మంచి క్రియలు నీలో ఉన్నాయి? ఇన్ని మందిరాలు, ఇంతమంది పాస్టర్లు, ఇన్ని వాక్యాలు, ఎందుకంటే దేవుని రాజ్యంలో ఒక
పౌరుడుగా నిన్ను చెయ్యాలని దేవుని యొక్క సంకల్పం, దేవుని ఏర్పాటు, దేవుని ఉద్దేశం. నువ్వు విస్తరించాలి, నువ్వు అభివృద్ధి చెందాలి, ఫలించాలని. యేసయ్య మనసు అర్థం చేసుకుంటా, దేవుడికున్న మనసును అర్థం చేసుకుంది. రాత్రి నువ్వు ఫలించాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఏమవ్వాలి? ఫలించాలి. ఎందులో? మూర్ఖత్వంలో కాదు, మూర్ఖుడిగా కాదు. దేవుని మనసుతో నువ్వు ఫలించాలి, దేవుని హృదయం కలిగి నువ్వు ఫలించాలి. అలా ఫలించాలంటే పరిశుద్ధాత్మ నీలోకి వస్తే ఆయన ఫలవర్తమైన జీవితంలోకి తీసుకువెళ్తాడు. నిన్ను ఒక శక్తివంతమైన ఆయుధంగా చేస్తాడు. నిన్ను వెలుగు చేత నింపుతాడు, నిన్ను ఆయన మహిమతో నింపుతాడు. నీలోంచి వెలుగు ప్రసరిస్తుంది. నీలోంచి వెలుగు ఎప్పుడైతే వెళ్తాదో చీకటి క్రియలన్నీ కూడా అంతరించిపోతాయి. నువ్వు ఒక వెలుగు దీపస్తంభంగా మారిపోతావు. 7 రోజుల ఉపవాస ప్రార్థనలో నా దేవుడు కోరుకున్నది నీలోంచి అది. అందరు మోకరిందాం, ప్రార్థన చేద్దాం. యేసయ్యా, మంచి యోగ్యమైన మనసు ఈ స్థలాంచి నేను వెళ్తానయ్యా. మంచి యోగ్యమైన మనసుతో ఈ రాత్రి నేను ఈ స్థలాంచి వెళ్ళాలని కోరుకుంటున్నా తండ్రి. నేను నూరంతలుగా ఫలించాలని కోరుకుంటున్నా తండ్రి. నీ స్తోత్రం. ఒక ఫలభరితమైన జీవితం కావాలి. యేసయ్యా నీ స్తోత్రం అయ్యా, స్తోత్రం. మోకరించగలిగిన వారు మోకరించండి దయచేసి. హల్లెలూయా, హల్లెలూయా. దయచేసి మోకాళ్ళ బాధలో, నడుం బాధలు ఉన్న వాళ్ళు, బలహీనలు ఉన్న వాళ్ళు తప్ప ప్రతి ఒక్కరు కుర్చీలోంచి మోకరించండి. మీరు నిజంగా ఆరోగ్యంగా ఉంటే మోకరించండి. దేవుడే ఇది ఇక్కడ సేవకులే మోకరించారు, మనం ఎంతటోళ్ళు. నేను ఇలాగ అంటున్నాను కదా, నువ్వు మోకరించేది నా ఎదుట కాదు, దేవుని ఎదుట మోకరిస్తున్నావు. చేయి చిన్న ప్రార్థన చేయి, చేయి చిన్న ప్రార్థన చేయి. థ్యాంక్ యూ లార్డ్ జీసస్. హల్లెలూయా. చలము నీ కాలాన్ని ఎల్లబుచ్చుతావు, నీ బ్రతుకుని ఎల్లబుచ్చుతావు. ఈ రాత్రి దేవుడు ఈ రాత్రి నిన్ను కోరుకు. అజ్ఞానం కాలంలో చూన్నట్లు దేవుడు ఊరుకున్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ మారు మనసు పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈ రాత్రి ఓరి కందాల దేవుడు కోరుకునే రాత్రి. ఈ 7 రోజుల ఉపవాస ప్రార్థనలో నీవు నిండు మనసుతో దేవుని కలిగి వెళ్ళాలని దేవుడు కోరుకున్నాడు. ఈ రాత్రి పరిశుద్ధాత్మతో నింపబడి వెళ్ళాలని కోరుకున్నాడు. ఈ రాత్రి యేసయ్యా నీ స్తోత్రం, మీకు వందనాలు ప్రభువా, నీ స్తోత్రం. వాక్యాలు విన్నా నీవు మార్పు లేకుండా స్థలం నుంచి వెళ్ళిపోవటం కాదు బిడ్డ, మార్పు లేకుండా స్థలం నుంచి వెళ్ళిపోవటం కాదు. నీ హృదయంలో లోకంలో ఉన్న చెత్త అంతా పెట్టుకుని, నీ లోకంలో పాపం అంతా నీ హృదయంలో పెట్టుకుని ఈ రాత్రి పాపంతో కలిగి ఈ రాత్రి స్థలం నుంచి వెళ్ళిపోవటం కాదు. ఈ ఉపవాస ప్రార్థనలో ఒక నూతన వ్యక్తిగా చేయాలనేది. ఇదిగోనైనా నా పాపాలు నాకు తెలుసు, నా తప్పులు నాకు తెలుసు. ఏది తీసుకున్నాను నేను, ఈ చెడు తలపునే తీసేసుకున్నాను, ఈ చెడ్డ ఆలోచన నా హృదయంలో తీసేసుకున్నాను. ఈ రోజు నుంచి ఈ చెడ్డ మనసు నా నుంచి తీసేసుకున్నాను నేను. నా చూపులు పరిపూర్ణంగానైనా నాయన, నా నోరు పరిశుద్ధంగానైనా, పూర్తిగా నా ప్రవర్తన అంతానైనా, నా ప్రవర్తన అంతట్లో పరిశుద్ధుడిగా జీవించటకు ఇదిగో పరిశుద్ధాత్మని నీకు అప్పగించుకుంటున్నాను. ఈ రాత్రి ఒక పరిశుద్ధమైన జీవితం కలిగి ఈ రాత్రి నీ కొరకు నేను బ్రతకాలి తండ్రి, నీ కొరకు జీవించాలి తండ్రి. యోగ్యమైన మంచి మనసుతో, యోగ్యమైన మంచి హృదయంతో ఈ స్థలానికి వెళ్ళాలని దేవుడు ఇష్టపడుతున్నాడంటే ఎంత కోరుకున్నాడు. ఒకసారి చేయి, ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ఇదిగో దేవునికి ఇష్టం లేని ఏ దుర్వ్యసనాలు నీ హృదయంలో ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని ఏ పగల ప్రతీకారం నీ హృదయంలో ఉన్నాయో, దేవునికి ఇష్టం లేని ఇంకా ఏ పూతులు, ఏ అబద్ధాలు నీ హృదయంలో ఉన్నాయో ఇప్పుడే వాటన్నిటిని తీసివేసుకో. యేసయ్య ఈ రోజున వాటన్నిటిని చంపివేసుకుంటాను నేను. ఈ రోజు నుంచి వాటన్నిటిని తీసివేసుకుంటాను ఆయన. నీకే నా హృదయంనైనా, నువ్వు నాకు చాలయ్యా, నువ్వు నాకు చాలయ్యా, నువ్వు నా హృదయానికి రాయ్యా. నేను నీ కొరకు మంచిగా బ్రతకాలి, ఒక మంచి బ్రతుకు నేను బ్రతకాలయ్యా ఈ రాత్రి. యేసయ్యా నీ స్తోత్రం, స్తోత్రం. నీ పరిశుద్ధాత్మ అంటే ఎరగలేని బ్రతుకుతున్నాను. పరిశుద్ధాత్మ లేని వాడు నా వాడు కాదంటున్నాడు. నీ వాడు ప్రార్థన చేస్తాను.